నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రఘురామకృష్ణంరాజు ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీదే నిప్పులు చెరిగారు. సో ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత మరి ఆయనకి చిన్న మాట అంటేనే ఓర్చుకోలేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి రఘురామకృష్ణంరాజు లాగా విమర్శలు సంధిస్తూ ఉంటే ఏ రోజుకు ఆ రోజు వ్యంగ్యాస్త్రాలు జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ పెడుతూ ఉంటే ఆయన్ని ఉపేక్షిస్తారంటే ఉపేక్షించలేదు. ఆయన్ని అరెస్టు చేశారు గతంలో బలవంతంగా 2021లో. అసలు ఎటువంటి అనుమతులు ఇవి లేకుండా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. కస్టోడియల్ టార్చర్ కూడా ఆయన మీద పెట్టారు అని చెప్పేసి వార్తలు గుప్పుమన్నాయి. సో దీని మీద రఘురామకృష్ణరాజు ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ కస్టోడియల్ టార్చర్కి సంబంధించి రఘురామకృష్ణరాజు చేస్తున్న న్యాయ పోరాటంలో కొంత కదలిక వచ్చింది అనే చెప్పాలి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి కూడా పనికిరాని పార్టీగా మిగిలిపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు. ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మరి తనకే న్యాయం జరగకపోతే సామాన్యులకి ఎటువంటి న్యాయం జరుగుతుందని నేను భరోసా ఇవ్వగలను అని చెప్పేసి ఒక కొంచెం కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా గతంలో రఘురామకృష్ణరాజు చేశారు. అయితే చట్టం మాత్రం సీరియస్గా ఆ కేసు విషయంలో పరిశోధన చేస్తూనే ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి కొంత పురోగతి కనిపించింది. మొదట్లో ఈ కేసులో పివి సునీల్ అని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన పేరు బాగా వినిపించింది. ఆ తర్వాత విజయపాల్ అని చెప్పేసి ఇంకొకళ్ళ పేరు కూడా వినిపించింది. వీళ్ళందరి పేర్లు వినిపించాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఇదిగోండి సునీల్ నాయక్ అని చెప్పేసి, పివి సునీల్ వేరు, సునీల్ నాయక్ వేరు, ఇద్దరు సునీళ్లు కూడా ఈ కేసులో కీలకంగానే ఉన్నారు. ఈ సునీల్ నాయక్ అనే వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ విషయంలో సునీల్ నాయక్ పాత్ర కూడా ఉన్నట్టుగా ఇన్వెస్టిగేషన్లో తేలింది. మామూలుగా 2024 ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసుని టేకప్ చేసినప్పుడు ఈయన పేరు ఆ ఎఫ్ఐఆర్లో లేదు. అంటే ఆ కేసుకు సంబంధించి A1, A2, A3 అలా పెడతారు కదా, అప్పట్లో ఈయన పేరు అసలు దాంట్లో లేనే లేదు. కానీ లోతైన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సునీల్ నాయక్ ప్రమేయం కూడా కస్టోడియల్ టార్చర్, రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్లో ఉన్నట్టుగా తేలింది. సో అందుకని సునీల్ నాయక్ పేరుని ఏపీ పోలీసులు A7గా, రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A7గా చేర్చారు. మరి ఈ క్రమంలో ఆయన్ని విచారించాలి అంటే ఆయన్ని అరెస్టు చేయాలి. మరి అరెస్టు చేయాలంటే ఎలాగా, ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు అని చెప్పి చూస్తే ఆయన బీహార్ సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్, బీహార్ రాష్ట్రానికి సంబంధించిన 2005 ఐపీఎస్ క్యాడర్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో మరి ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయాలి అని అంటే బీహార్ వెళ్ళాలి. సో నిన్న మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న బీహార్ వెళ్ళారు. సో అప్పట్లో అంటే రఘురామకృష్ణంరాజుని అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టిన సమయంలో బీహార్కి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడేం చేస్తున్నారని మీకు అనుమానం రావచ్చు. ఇది ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్లు లేకపోతే డిప్యూటేషన్లు ఉంటాయి కదా, అలాగా బీహార్ నుంచి 2021, 23 ఆ టైంలో 2020 నుంచి 23 వరకు సునీల్ నాయక్ డిప్యూటేషన్ మీద ఏపీ సిఐడి డిపార్ట్మెంట్లో పనిచేశారు ఐజీగా. సో అప్పుడు ఆయన బీహార్ నుంచి ఏపీకి వచ్చి ఏపీ సిఐడిలో ఐజీగా పనిచేశారు. అంటే డీజీ కన్నా ఒక ర్యాంక్ కింద అనమాట. అంటే పివి సునీల్ కింద పనిచేశారు ఆయన, సునీల్ నాయక్. సో ఈ క్రమంలోనే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్లో ఈయన ప్రమేయం ఉంది అని చెప్పేసి నిర్ధారించుకున్న ఏపీ పోలీసులు నిన్న సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి బీహార్ వెళ్ళారు. బీహార్ వెళ్ళినప్పుడు సునీల్ నాయక్ని అరెస్ట్ చేసేసి తీసుకురావాలి కదా, కానీ ఒత్త చేతులతో వచ్చారట ఏపీ పోలీసులు. ఎందుకనయ్యా ఒత్త చేతులతో వచ్చారు అని అంటే ఏపీ పోలీసులు సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన క్రమంలో అక్కడి పోలీసులంతా కూడా సునీల్ నాయక్కి రక్షణగా నిలిచారు. కేవలం పోలీసులే కాదు, పెద్ద ఎత్తున స్థానికులు కూడా రక్షణగా నిలిచారు అరెస్టు చేయనివ్వకుండా సునీల్ నాయక్ని. ఎందుకని అరెస్టు చేయనివ్వలేదు అని అంటే ఆయన్ని అరెస్ట్ చేయాలి అంటే అరెస్ట్ వారెంట్ ఉండాలి కదా, ఎఫ్ఐఆర్ కాపీ ఉండాలి కదా, అలాగే కేస్ డైరీతో పాటు వెళ్ళాలి కదా. అంటే
ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలంటే మరి ఇలాంటివన్నీ కూడా తప్పనిసరి అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఇవేవీ లేకుండా వెళ్ళిపోయారు, ఉత్త చేతులతో వెళ్ళారు ఏపీ పోలీసులు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఉత్త చేతులతో వెళ్ళి అరెస్ట్ చేయాలి నిన్ను రా అని అంటే వచ్చేయడానికి ఆయన ఉన్న సామాన్య వ్యక్తి, ఆయనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు కదా. సో మరి అలా వెళ్ళేటప్పుడు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు బందోబస్తుగా వెళ్ళాలి అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తీసుకువెళ్ళడం ఎంత ఇంపార్టెంటో ఇలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రాపర్ ఎవిడెన్సెస్ లేకపోతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ పక్కన పెట్టుకుని చేత్తో పెట్టుకుని వెళ్ళాలి కదా. మరి ఎందుకని ఏపీ పోలీసులు చేతులు ఊపుకుంటూ వెళ్ళారు అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏపీ పోలీసుల నుంచి వినిపిస్తున్న ఒక కారణం ఏంటి అంటే ఎందుకని మీరు ఎఫ్ఐఆర్ తీసుకువెళ్ళలేదు, కేస్ డైరీ తీసుకువెళ్ళలేదు, అరెస్ట్ వారెంట్ తీసుకువెళ్ళలేదు, వచ్చేయి రా జీప్ ఎక్కానగానే ఆయన వచ్చేస్తాడా అని చెప్పేసి మీరు అలా పిలవడం కరెక్టేనా, ఎందుకు మీరు అలాగ తీసుకువెళ్లకుండా వెళ్ళారు, ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లకుండా ఎందుకు వెళ్ళారంటే వీళ్ళ వైపు నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటంటే 7 ఏళ్ళు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే కేసులకి ఎఫ్ఐఆర్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు, కేస్ డైరీ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు, అరెస్ట్ వారెంట్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే ముందస్తుగా మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వటమో నోటీస్ ఇవ్వటమో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా 7 ఏళ్ళు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే కేసులు ఏవైతే ఉంటాయో అవి కఠినమైన నేరాలకి సంబంధించిన కేసులు కాబట్టి వీటికి ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటమా లేకపోతే ఒక నోటీస్ ఇవ్వటమా చేస్తే నిందితుడు తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరమా లేకపోతే అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సిన అవసరమా లేదు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, నేరుగా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కొంతమంది ఏమంటున్నారంటే ఏపీ పోలీసులందరికీ కూడా గతంలో గోడలు దూకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా, అదే వాసన ఇంకా వైసీపీ వాసన ఇంకా ఏపీ పోలీసుల్లో పోలేదు, ఆ వాసన ఇంకా ఉంది. అలా ఉండటం వల్లే ఇలాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయకుండా ఉత్త చేతులతో వెనక్కి రావాల్సిన అవసరం ఏర్పడింది అని కూడా చెప్తున్నారు. అయితే ఇంకొక చిన్న విషయం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఈ సునీల్ నాయక్ అనే వ్యక్తి ఈ కేసుకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఒక 2-3 నెలలకి ముందే ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారట. అంటే ఈయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిన విషయం ఆయనకి ఎలా తెలిసింది? డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరైనా ముందుగానే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేకపోతే డిపార్ట్మెంటే ప్రాసెస్ ప్రకారం మీ పేరుని మేము A7గా చేర్చామని చెప్పిందా అనే విషయాలు క్లారిటీ రాలేదు. సో మొత్తం మీద సునీల్ నాయక్ ఇప్పటికే ఆయన ముందుగానే ముందస్తు మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. ఈ మధ్యంతర బెయిల్ని కూడా ఏపీ పోలీసులు కోర్టులో పిటిషన్ వేసి క్యాన్సిల్ చేయించే నిన్న అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. అయినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ కాపీ లేదు, ముందస్తు అరెస్ట్ వారెంట్ లేదు, అలాగే కేస్ డైరీ కూడా తీసుకురాలేదని చెప్పేసి వంకతోటి సునీల్ నాయక్ ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళారు, ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు. నన్ను ఇలా అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఎటువంటి ఆధారాలు లేకుండా అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి అరెస్ట్ వారెంట్ లేకుండా ఇలా అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఇది తప్పు అని చెప్పేసి ఇలా చేయకూడదని చెప్పేసి ఆయన కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏం చేసిందంటే ఈ అరెస్టు చెల్లదు, ట్రాన్సిట్ ఇవ్వము అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ట్రాన్సిట్ ఇవ్వటం అంటే వేరే స్టేట్లో ఉన్న ఆ పౌరుణ్ణి ఆ రాష్ట్రంలో ఓటు హక్కు లేకపోతే ఇంకా దాన్ని ఏమంటారు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకురావాలంటే ట్రాన్సిట్ ఇవ్వాలి. సో ఆ ట్రాన్సిట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి కోర్టు తేల్చి చెప్పింది. కానీ ఈ కేసుకు సంబంధించి 7 ఏళ్ళు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న కేసు కాబట్టి మేము రూల్స్ ప్రకారమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పి పాట్నా హైకోర్టులో ఏపీ పోలీసులు ఒక పిటిషన్ ఫైల్ చేయబోతున్నారట. ఫైల్ చేసి కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ట్రాన్సిట్ తీసుకొని సునీల్ నాయక్ని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకువస్తాము అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారట ఏపీ పోలీసులు. ఒకవేళ పాట్నా హైకోర్టు ఒప్పుకోకపోతే ఢిల్లీ సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళటానికి రెడీగా ఉన్నారట ఏపీ పోలీసులు. మరి ఏం జరుగుతుంది? రఘురామకృష్ణం రాజుకి సంబంధించి ఏదైతే కస్టోడియల్ టార్చర్ జరిగిందో ఆయన్ని అరెస్టు చేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి వాదనలు ఉన్నాయో వాటికి సంబంధించి ఆయనకి న్యాయం జరుగుతుందంటారా, జరగదు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఇలా కక్షగట్టి రఘురామకృష్ణం రాజు మీద టార్చర్ చేయించారు అని చెప్పేసి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఓపెన్గా రఘురామకృష్ణం రాజే అనేక మార్లు చెప్పడం కావచ్చు మనం విన్నాం. వాటి మీద కూడా మీ అభిప్రాయం చెప్పండి.
నాయకులు ఇలాగా ఒకవేళ ఆయన చేసింది నిజమే అయితే, జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టే రఘురామకృష్ణంరాజు మీద కస్టోడియల్ టార్చర్ చేయించింది నిజమే అయితే, అసలు నాయకులు ఇలా ఉండొచ్చా? రాజకీయ నాయకులు పర్సనల్గా గ్రెడ్జ్ పెట్టుకుని అరెస్టులు చేయించి ఇలా టార్చర్ చేయొచ్చంటారా? ఇది ఎంతవరకు కరెక్టు అనే వాటి మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిలుగానో నిందితులుగానో ఉన్నారు కదా పివి సునీల్, అలాగే సునీల్ నాయక్ పేర్లు పోలీస్ ఆఫీసర్ల పేర్లే ఎఫ్ఐఆర్లోకి ఏ7లు గానో ఏ6లు గానో ఏ1లు గానో నమోదవటం అనే దాన్ని ఎలా చూడొచ్చు? అసలు పోలీస్ అధికారులు రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకి తొత్తులుగా మారిపోతే పోలీస్ ఆఫీసర్లు ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిన వాళ్ళ పేర్లే, పోలీస్ ఆఫీసర్ల పేర్లే ఎఫ్ఐఆర్లో నమోదు అవ్వటం పరిస్థితులకి తీసుకొస్తున్నాయంటే వాళ్ళు ఎలా మారిపోతున్నారు? వాళ్ళకై వాళ్ళు అలాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలకి మొగ్గు చూపి, లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళ కోసమే వీళ్ళు పనిచేస్తున్నట్టుగా మారిపోతూ ఇలాగా పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ తీసుకురావటం అంటారా? దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.